హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా నోరూరించే పక్కా స్ట్రీట్ స్టైల్‌లో ఆమ్లెట్ అండి. ఎగ్ ఆమ్లెట్‌ని, మసాలా ఎగ్ ఆమ్లెట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇంట్లో నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళకి సింపుల్ కదా! ఇది ఆమ్లెట్ రెసిపీ ఇది కూడా చూపించాలని అనుకుంటుంటారు. కాకపోతే ఇది పక్కా స్ట్రీట్ స్టైల్ అండి. తాడిపత్రి రోడ్‌లో ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ మేము జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ స్ట్రీట్ సైడ్ చాలా ఇవి ఫేమస్ అనమాట. పాపులర్ మసాలా ఆమ్లెట్స్ నేను చూసి వాళ్ళని అడిగి మరి నేర్చుకున్నాను. చిన్న చిన్న టిప్సే అండి. అన్నీ మనకు తెలిసిన ఇంగ్రీడియెంట్సే. కాకపోతే చిన్న టిప్స్ కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తే మన స్ట్రీట్ స్టైల్ మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోతుందనమాట. దీనికోసము ఎగ్స్ తీసుకున్నాను ఒక బౌల్‌లో. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. ఇప్పుడైతే నేను 3 ఎగ్స్ యాడ్ చేశాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ మిర్చి పౌడర్ వేశాను. రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత కాస్త గరం మసాలా వేసుకున్నాను. కాస్త అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేయలేదు. పై నుండి చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుందాము. చక్కగా బీట్ చేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఇలాంటి ఒక టంబ్లర్ లాంటి వెజల్‌ని యూజ్ చేశారు. అందుకని నేను కూడా మళ్ళీ ఇందులో గుర్తొచ్చి ఇందులో షిఫ్ట్ చేసుకున్నాను. చూపించడానికి స్ట్రీట్ స్టైల్ అంటున్నాం కాబట్టి వాళ్ళు యూజ్ చేసే వెజిల్స్ అయితేనే బావుంటాయి కదా! తర్వాత అందులో కొన్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్. తర్వాత పచ్చిమిర్చి ఒక హాఫ్ వేసుకున్నాను. నా దగ్గర రెడ్ చిల్లీ పండు మిర్చి అంటారు కదా! అది ఉంటే అది కూడా ఒక హాఫ్ వేసుకున్నాను. చక్కగా బీట్ చేసుకోవాలండి. ఇదే ఇంపార్టెంట్ మనకు సెగ్మెంట్ అనమాట. ఎందుకంటే ఎంత బీట్ చేస్తే మనకు ఫ్లఫీగా అంత టేస్టీగా పొంగుతూ వస్తుందనమాట ఆమ్లెట్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసి బాగా కాస్త గ్రీస్ చేసుకుందాం. కాస్త ఆయిల్ వేసి మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేస్తే ఇంకా మళ్ళీ హై క్యాలరీస్ అని అంటారు కాబట్టి నేను నార్మల్‌గా ఆయిల్‌తోనే చేస్తున్నాను. ఇలా పెద్దగా వేశారండి వాళ్ళు. పెనం నిండా వేశారు. నార్మల్‌గా మనం ఇంట్లో కడాయిలో వేసుకుంటుంటాము. చిన్నవి లావుగా వేసుకుంటాము. వాళ్ళు పల్చగా బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని పెనం నిండా వేశారనమాట. ప్యాన్‌కి ఫుల్‌గా వేశారు. అది కూడా నాకు కొంచెం బాగా నచ్చింది. డిఫరెంట్‌గా అనిపించింది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి, గరం మసాలాస్ ఇవన్నీ యాడ్ చేయము. అది ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట. కాస్త బాగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు. ఇంకా బాగా మనకు గరిటెతో ముంచి వేస్తారు. నేనైతే కాస్తనే వేశాను. చూడండి బాగా ఫ్లఫీగా వచ్చేసింది. కాస్త గోల్డెన్ కలర్, డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని పైనుండి కాస్త కొత్తిమీర ఉంటే మీరు పెరి మసాలా వేసుకోండి. లేకపోతే చాట్ మసాలా వేసుకోండి. టొమాటో సాస్ కానీ, మయోనీస్ కానీ మీకు ఇష్టమైన ఏదైనా డిప్ ఉంటే తీసుకోవచ్చు. లేదు ఎక్స్ట్రా మళ్ళీ ఎందుకు అవి క్యాలరీస్ అంటే ప్లెయిన్‌గా ఇలానే తీసేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి ఇలాంటి ఆమ్లెట్ ఒకటి తీసేసుకుంటే ఒక 2 ఎగ్స్ వేసుకొని మనకు ఎంతో హెల్త్ బెనిఫిషియల్‌గా ఉంటుందండి. ఇందులో మనకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. వైటమిన్ డి ముఖ్యంగా వైటమిన్ డి ఉంటుందండి. బి ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాయి. తర్వాత బయోటిన్ ఆహ్, చాలా మనకు అసలు కొలీన్ ఎన్నో మనకు కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా హై ప్రోటీన్ కావాలి. ఫ్యాట్ ఉండకూడదు. మనకు హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి. కాకపోతే కార్బోహైడ్రేట్స్ జీరో కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్ ఐడియల్ ఫుడ్ అనమాట. బాగా మజిల్స్ పెంచాలనుకున్న వాళ్ళకు ఎగ్ జిమ్‌కి పోయొచ్చి వాళ్ళకంతా మనకు ఎగ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటుంటారు కదా! ఎగ్ మనకు లో బడ్జెట్ ఉంటుంది. హెల్తీయెస్ట్ రెసిపీ అనమాట ఇది ఆమ్లెట్ అన్నది. బాయిల్డ్ ఎగ్ అన్నది బెస్ట్ అండి. తక్కువ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ నాన్ స్టిక్ ప్యాన్‌లో ఆయిల్లెస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే లైట్‌గా మనకు ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. పల్చగా వేసుకోవాలండి. కాస్త స్పైసీగా ఉంటే కావాలనుకున్నోళ్ళు కాస్త కారము, ఉప్పు అవి ఎక్కించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది చూడండి పెరి మసాలా కాస్త పైనుండి స్ప్రింకిల్ చేస్తే కలర్ఫుల్‌గా ఉంటుంది. ఇంకా చట్పటాగా ఉంటుంది. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీని ఇస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో, నైబర్స్‌తో, రిలేటివ్స్‌తో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తున్నాయి. ఆల్రెడీ మన ఛానల్‌లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నూరూరించే రెసిపీస్ అప్‌లోడెడ్ అయ్యి ఉన్నాయి. టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసి వాచ్ చేయండి. సపోర్ట్ చేయండి. చూడండి ఎంతగా నోరూరించే గోల్డెన్ కలర్ వచ్చేసింది మన ఆమ్లెట్. స్ట్రీట్ స్టైల్ మసాలా ఆమ్లెట్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసుకొని మీరు కూడా టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. ఇది కావాలంటే బ్రెడ్‌లో పెట్టేసుకొని తినొచ్చు. అలాగైనా తీసుకోవచ్చు సాస్‌తో. ప్లెయిన్‌గా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నోరూరించి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా వేడివేడిగా తిని ఎంజాయ్ చేయండి టేస్ట్‌ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.